విఠల్ గారికి అవకాశం కల్పిద్దాం. మీకు జడ్జిమెంట్ వచ్చిన 6 hours లో డిక్లేర్ చేశారు రిజల్ట్. అందరికి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, నిజానికి ఆఫ్టర్ 12 years 2012 నుంచి 12 or 13 years తర్వాత మొట్టమొదటిసారిగా ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ అనేది ఒక కంక్లూజన్ తీసుకొచ్చారు. అంటే తెలంగాణ ఉద్యమమే కాకుండా సర్వీస్ కమిషన్ నుంచి రైట్ ఫ్రమ్ 2004 నుంచి సర్వీస్ కమిషన్ పైన ఉన్నటువంటి అనేక ఇష్యూస్ పైన పోరాడాను. చివరికి నేను మెంబర్ కావాల్సి వచ్చింది. అక్కడ నా అబ్జర్వేషన్ ఏంటంటే ఈ సిస్టమే ఎక్కడో గాడి తప్పింది. నాట్ ఓన్లీ దిస్, ఈ పర్టికులర్ రిజల్ట్స్ గురించి నేను మాట్లాడట్లేదు. నాకు తెలిసి దేశంలో గ్రూప్ 1 కేటగిరీ పోస్టులు అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పోస్టులు, చాలా బ్యూరోక్రాట్ కి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ పోస్టులు. అవి నెక్స్ట్ ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీస్ కి ఎలిజిబుల్ అనేటువంటి పోస్ట్ అని ఇంటర్వ్యూస్ లేకపోవడం అనేది చాలా దురదృష్టం. సరే, దీని మీద డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. బట్ మేము ఉన్నప్పుడు ఉన్నటువంటి ఇంటర్వ్యూ సిస్టాన్ని, వాట్ వీ డెవలప్డ్ యాజ్ ఇంటర్వ్యూ సిస్టమ్, చాలా విషయాలు మోడరేషన్ తీసుకొచ్చాము. ఇక్కడ అడ్వాన్స్డ్ గా ఇంటర్వ్యూ చేయాలని తీసుకొచ్చాం. ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటర్వ్యూ, ఇట్ ఈస్ అ పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ గా తీసుకొచ్చాం. సుప్రీం యూపీఎస్సీ కూడా అప్రిషియేట్ చేసింది ఈ విషయాన్ని. అక్కడ ఇంటర్వ్యూలో ఫండమెంటల్ ఏంటంటే బయాస్డ్ లేకుండా కావాల్సినటువంటి చర్యలన్నిటిని కూడా మేము తీసుకున్నాం. రూల్స్ ఫ్రేమ్ చేశాం. అంటే బయాస్ ఉండకూడదంటే ఎట్లా, ఇంటర్వ్యూ క్యాండిడేట్ ని పేరు అడగకూడదు, ఫ్యామిలీ డీటెయిల్స్ అడగకూడదు, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అడగకూడదు, ఏ కాలేజీలో చదువుకున్నామని అడగకూడదు, మార్క్స్ తెలవదు, క్యాస్ట్ గానీ రిలీజియన్ గానీ ఏది, జస్ట్ కోడ్ నంబర్ పైన మేము ఇంటర్వ్యూ చేసాం. ఎందుకంటే జనరల్ గా బయాస్ ఎక్కడ జరుగుతుంది, రిలీజియన్, క్యాస్ట్, రీజన్ ఈ రకంగా ఉంటాయి. వాటి అన్నిటిని కూడా హైడ్ చేసి మేము ఇంటర్వ్యూ ప్రాసెస్ ని ఎవాల్వ్ చేశాం. దురదృష్టకరం ఏంటంటే, వినబడుతుందన్నా? వినబడుతుంది, చెప్పండి. దురదృష్టకరం ఏంటంటే ఆఫ్టర్ 20, మేము 14 to 20 తర్వాత ఈ ఇంటర్వ్యూ సిస్టమ్ ఎత్తేసారు. నాకు తెలిసి యూపీఎస్సీ వాళ్ళ సివిల్ సర్వీస్ లో యూపీఎస్సీ ఇంటర్వ్యూ సిస్టమ్ కండక్ట్ చేస్తుంది కదా. 3 tier సిస్టమ్ ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ అసెస్మెంట్. మళ్ళీ ఇంకా పంచాయతీ వాల్యుయేషన్ లోనే ఇంత పంచాయతీ ఉన్నప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నా, ఈ పోస్ట్ పర్టికులర్ ఈ పోస్ట్లకి పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ లేకుండా ఒక అడామెంట్ ఫెలోని రేపు నువ్వు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ ని చేస్తే సమాజం 30 ఏళ్ళు భరించాలి. మీరు అన్న వ్యాఖ్యలు సేమ్ నిన్న హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా చేసింది. దట్స్ వాట్. దేశంలో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము దేశంలో గ్రూప్ 1 కేటగిరీ పోస్టులకి ఇంటర్వ్యూస్ లేకుండా లేరు ఏ స్టేట్ లో కూడా, ఎక్సెప్ట్ తెలంగాణ ఐ థింక్. అది నంబర్ 1 లోపభూయిష్టంగా ఉంది. రెండోది ఏంటంటే 1:2 సెలక్షన్ పిలవాలి. ఈవెన్ ఫర్ వీళ్ళ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ కూడా 1:2 పిలవాలి. ఇక్కడ 1:1 పిలుచుకున్నారు. 1:2 పిలిస్తే అట్లీస్ట్ అంటే ఉంటది అటు డిఫరెన్సెస్, అంటే సెకండ్ కేటగిరీని పిలిచినట్టుగా సాటిస్ఫాక్షన్ ఉంటే వాట్ ఎవర్ ఇట్, అది ఫాలో కాలేదు. నంబర్ 3 ఏంటంటే టోటల్ ఈ ఎవాల్యుయేషన్ సిస్టమ్ మీద చాలా అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి. ఆ సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ లో అది రిఫ్లెక్ట్ అయింది. సరే, డివిజన్ బెంచ్ దాన్ని కొట్టేసింది. వాళ్ళ జరుగుతున్నది ఏంటంటే కొట్టేయలేదు అంటే ఓకే, నెక్స్ట్ అవుట్కమ్ ఆఫ్ ఇట్స్ ఇంటర్మీడియట్ డైరెక్షన్, బట్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ డబ్ల్యూపీ అంటారు, డివిజన్ బెంచ్ ఆర్డర్ అంటారు. ఆర్డర్స్ ఇచ్చేది కూడా అట్లనే ఇస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళందరూ కూడా దే ఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ ద సర్వీసెస్. సరే, ట్రైనింగ్లు ఉంటారు. ట్రైనింగ్ తర్వాత 6 months ట్రైనింగ్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ రెగ్యులర్ జాబ్ లో వాళ్ళు అపాయింట్మెంట్ చేయబడతారు. రేపు డివిజన్ బెంచ్ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత వీళ్ళు ఈ లిస్ట్ కొట్టేస్తుందా? ఈ 563 members ని అబాలిష్ చేస్తుందా డివిజన్ బెంచ్? చేయగలుగుతారా? గత కంచికి ఆల్రెడీ వెళ్ళింది, ఇంకా ఏం లేదు. వెస్ట్ బెంగాల్ లో చేశారు కదా, వెస్ట్ బెంగాల్ లో చేశారు. అవుట్కమ్ ఆఫ్ దిస్ డబ్ల్యూపీ అంటే అప్పీల్ అవుట్కమ్ ఏమొస్తుంది అనేది మనకి ఈజీగా అర్థమైతా ఉంది. సార్, విఠల్ గారి తర్వాత నేను మాట్లాడతాను అన్నా. నేనేమంటున్నా అంటే ఇది రిజల్ట్స్ ఇచ్చినట్లే వీళ్ళందరూ కూడా రేపు 563 members, అందులో దాదాపు 120 members ఐపీఎస్ ఆఫీసర్స్ కాబోతారు, ఇంకా 45 members ఐఏఎస్ ఆఫీసర్స్ కాబోతారు. ఇది ఎవరు ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయదలుచుకోలేదు. అంటే అగ్రీవ్డ్ పార్టీ ఏదైతే సుప్రీం కోర్టుకి వెళ్తారు, ఇక్కడ న్యాయం జరగలేదని సుప్రీం కోర్టులో కూడా వాళ్ళు డెఫినెట్ గా అప్పీల్కి వెళ్లే అవకాశం ఉంది. ఏదేమైనా ఇది దీర్ఘకాలికంగా జరిగే చర్యనే, ఎంత దూరం పోతుందో తెలియదు. బట్ ఒకటి రిలీఫ్ వీళ్ళకి దొరికింది ఏంటంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ సర్వీసెస్. దట్ ఈస్ దేర్.